హలో హాయ్ అండి. మా పెద్ద పాప బెంగళూరు నుంచి ఒక కాయ తెచ్చింది కదండి, అది కోసామండి. మళ్ళీ నిన్న బయటికి వెళ్ళి ఒక కాయ పట్టుకొచ్చిందండి. నాకు పనసకాయ అంటే ఇష్టం అని చెప్పేసి పనసకాయ కొనుక్కొచ్చిందండి నిన్న. పిల్లలు చిన్న వస్తువు తెచ్చినా మనకు సంతోషమే కదండి. పుచ్చకాయ ఒకటి పనసకాయ ఒకటి నాకు చాలా ఇష్టం అండి. అందు గురించి పుచ్చకాయని పనసకాయలు మాత్రం వస్తే అసలు ఇంకా వెళ్ళిదాకా అలా తెస్తానే ఉంటుందండి. వాళ్ళు కూడా ఎక్కువ తెచ్చుకుంటారండి ఇవన్నీ ఇలాంటివి. ఎందుకంటే బయట కొన్నవి అది మనకి ఆ చేతులు పెట్టి కోసేస్తారని చెప్పేసి కాయ తీసుకుందనమాట అండి. కాయ తీసుకుందండి. అవి అది డజన్ వచ్చి 30 రూపాయలు చెప్పాడండి. ఈ కాయ అయితేని మనకి 100 రూపాయలకి ఇచ్చాడు. దాన్ని బట్టి లెక్కేసుకుని మనకి ఎన్ని తొనలు ఉన్నాయో చూద్దామండి. ఈ లెక్కేసి చూడాలండి ఎన్ని వచ్చినాయి ఏంటో. డజన్ 30 చెప్పాడండి విడిగా అయితే. ఈ తను ఇలాగా కొన్నదనమాట. కాయ తీసుకుంటే మనం కోసుకోవచ్చు కదమ్మా, మనకి ఆ చేతులు పెట్టి కోసేస్తారని చెప్పేసి అని తీసుకుందనమాట అండి. 100 దీంట్లో తొనలు ఎన్ని వస్తాయో చూడాలండి. ఇవి మీరు కూడా ఒకసారి కాయ తీసుకుంటే కనుక చూసి కోయించుకుని తీసుకోండి. ఇది కోయించి తీసుకుందండి ఇది. కానీ చాలా స్వీట్ ఉన్నాయండి కాయలు. కాయ చాలా స్వీట్ ఉందండి కాయ. నాకు రాకండి. ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోతున్నాయి చూడండి. ఇది చేతనైన వాళ్ళకి ఈజీయే కానండి, నాకైతే చేత కాక మొత్తానికి పొడుం అయిపోతున్నాయండి. మొన్నటికాయ అలాగే చేయిపోయిందండి. ఇవి చూడండి ఎలా ఉందో. పిల్లలు చిన్న వస్తువు తెచ్చినా మనకి ఆనందంగా ఉంటుంది కదండి. సరదా ఏంటంటేని నాకు ఇష్టమైనవి కొంటుందండి మా పెద్ద పాప. ఇవి చూడండి పొడుం అయిపోతున్నాయి. ఓకే 2 నిమిషాలు వచ్చింది చెప్తాను. మాకు చేతకాక మొత్తం పొడుగు అయిపోతుంది. ఇదిగోండి పనసకాయ అయిపోయిందండి. పనసకాయ కోసేసాను. మళ్ళీ ఏమో బయటికి వెళ్ళిందండి. మళ్ళీ పుచ్చకాయ పట్టుకొచ్చిందండి. నాకు ఇష్టమైనవి అన్నీ వచ్చినప్పుడల్లా ఇలాగే కొనుక్కొత్త ఉంటుందండి. నేను పిల్లలు ఏం తెచ్చినా ఆనందమే కదా. అదే అండి, అదొక మనకి అదొక ప్రేమ ఉంటేనే కానీ తయారు కదండి. మనకి ఏదైనా పిల్లలు తెచ్చింది చిన్న వస్తువు అయినా సరే మనకు సంతోషంగా ఉంటుందండి. మళ్ళీ కాయ ఎట్టుకుని వచ్చేసిందండి. ఇప్పుడు వస్తుందండి 2 సంవత్సరానికి 2 సంవత్సరాలకు అలా వస్తుందండి. వచ్చినప్పుడల్లా ఇది నాకు ఇష్టమైనవి అన్నీ కొనుక్కొస్తుందండి. చెప్పినా ఏందండి అసలు అని. ఇదిగోండి కాయ కోసేసాను. ఇంత తొనలు వచ్చినాయండి. 100 రూపాయలకి చవకే, కానీ చాలా తొనలు వచ్చినాయండి. ఎక్కువ ఉన్నాయి తొనలు.